విఠల్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? అంతా బాగా సార్. ఎప్పటి నుండో మీతో ముఖాముఖి చేయాలని చెప్పి మనసులో అనుకున్నప్పటికీ ఈరోజు భగవద్ అనుగ్రహం వలన ఈరోజు కుదిరింది. మీతో ఈ ముఖాముఖి నిర్వహించడం అనేది నాకు ఎంతో సంతోషంగా, ఎంతో నా మహదవకాశంగా, మహద్భాగ్యంగా భావిస్తున్నా. సార్, అది మీ అభిప్రాయము మా మీద బాగుండడం వలన అట్లా అనుకున్నారు మీరు. మీది స్వగ్రామం ఎక్కడండి? మెదక్ జిల్లా. ఇదివరకు పాత మెదక్ జిల్లా ఉంది కదా సార్. అవునండి, అవునండి. దాని దగ్గరే 10 కిలోమీటర్ల దూరంలో ఒక కుగ్రామం. ఓకే ఓకే ఓకే. అయితే మా ఊళ్ళో చదువు పెద్దగా లేకపోవడం వలన దాని దగ్గరే ఒక మండల హెడ్ క్వార్టర్స్ ఉంటే. ఎక్కడండి అది? ఎల్దుర్తి అని. ఓకే, వెల్దుర్తి. ఐడియా ఉందండి, ఐడియా ఉంది. ఎల్దుర్తి. అక్కడ మా హైయర్ ఎడ్యుకేషన్ అంతా అక్కడే, హెచ్ఎస్సి వరకు. ఓకే 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 అక్కడ జరిగింది సార్. ఓకే. ఆ తర్వాత ఇక నేను పియూసీ కామారెడ్డిలో చదువుకోవాల్సి వచ్చింది సార్. ఓకే 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 ఓకే. అప్పుడు మల్టీపర్పస్ లేదు. అవునవునవును. పియూసీ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను. ఓకే. ఆ తర్వాత కారణాంతరాల వల్ల చదువు ఆగిపోయింది. అదృష్టవశాత్తు స్టేట్ గవర్నమెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగం వచ్చింది. ఏ సంవత్సరం అండి? 68. ఓకే ఓకే. 68లో తెలంగాణ ఎడ్యుకేషన్ జరుగుతున్న టైంలో నాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఓకే 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 ఓకే. ఇప్పుడు జాయిన్ అయితే ఉద్యోగము, లేదంటే లేదు ఓకే అని చెప్పారు. సరే అని ఆ ఎడ్యుకేషన్లో ధైర్యం చేసి జాయిన్ అయిపోయాము. ఓకే ఓకే. అంతకుముందే ఇక్కడ మన ఏజీఎస్ ఆఫీస్లో ఇంటర్వ్యూ జరిగితే 2000 మంది రాశారు అప్పుడు. అవునండి, అవును. రాసినప్పుడు నేను కూడా రాశాను. ఓకే ఓకే. అదృష్టవశాత్తు మొదటి లిస్టులోనే నా పేరు వచ్చింది. ఓ సంతోషం. వస్తే తర్వాత టైం ఉంది అని అనుకున్నాను. ఒక 7 నెలలు ఆ స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశాను. 7 నెలలు చేశారు? 7 నెలలు చేశాను. చేసిన తర్వాత అక్కడ పరిస్థితులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాతావరణం నాకు నచ్చలేదు. అప్పటికే నేను ఆ డిపార్ట్మెంట్ వదిలిపెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాను. ఓకే 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 ఓకే. మా అన్నయ్య గారు అక్కడే ఆర్డీఓలో సూపరింటెండెంట్గా ఉండేవాడు అప్పుడు. ఉండి ఆయన ఏంటి, మీ మనస్తత్వానికి ఈ డిపార్ట్మెంట్ సరిపోతాము. అదే మీరే నిజాయితీగా ఉంటారా? ఇక అది ఏదో భగవద్ అనుగ్రహంతో అదేలేండి, అదే ఇది వచ్చేసింది. అట్లా అంటే అక్కడ ఓన్లీ 7 నెలలు పనిచేశారు, తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. రాగానే మా అన్నయ్య ఉండి ఇక నువ్వు వెళ్ళిపోమని చెప్పాడు. ఓకే 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 ఓకే. వచ్చేసాను. ఎప్పుడు జాయిన్ అయ్యారు? 69 డిసెంబర్లో జాయిన్ అయ్యాను సార్. ఓకే ఓకే. అప్పుడు కేఎస్ అనంజల్ గారు అడ్మినిస్ట్రేషన్ లో ఉండేవాడు. ఓకే ఓకే. నా అపార్ట్మెంట్ ఆర్డర్ ఆయనే పంపించారు. ఓకే ఓకే. నేను ఎల్డీసీగా జాయిన్ అయ్యాను. ఓకే ఓకే ఓకే. అయిన తర్వాత ఇక మనకు ఎల్డీ టు జేఏ ఉండేది, ఎగ్జామ్ ఉండేది కదా. అవునండి. ఎగ్జామ్ లో రాశాను. ఓకే. ఆనందుడు గారు, నేను, అప్పుడు చాలా మంది రాశారు. ఓకే ఓకే. దాంట్లో పాస్ అయిన వాళ్ళలో ఆనందుడు గారికి ఆర్ కిషన్ రావు ఆయన ఉండేవాడు. అవునవును. వాళ్ళిద్దరికి ఫస్ట్ డేనే రిజల్ట్ వచ్చిన రోజునే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు. అంటే దానికి కారణాలు వేరే మీకు తెలియదు కానీ అదేనండి, అందరూ తెలిసిందే. ఓకే ఓకే. అయితే లిస్ట్ లో ఫస్ట్ మెంబర్ గా నేను ఒక సంవత్సరం వెయిట్ చేయాల్సి వచ్చింది సార్. ఓహో. తర్వాత నాకు వచ్చింది. అని మరి ఆ సంవత్సరం ఏం చేశారు? ఆ సంవత్సరంలో ఎల్డీసీగా చేశాను. ఇక్కడ మన దగ్గర అప్పుడు ఆడిటర్ ఉండేది కదా సార్. అవునవునవును. ఆడిటర్ గా ప్రమోషన్ ఇచ్చారు. ఓకే ఓకే ఓకే. వచ్చిన తర్వాత ఇక మనకు ఎస్ఏఎస్ ఉండేది కదా సార్. అవునవును. ఎస్ఏఎస్ లో నాతో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది రాశారు. ఓకే. నేను కూడా రాశాను. ఓకే ఓకే. అయితే నాకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓకే ఓకే. ఏమంటే ఇక అప్పట్లో ఎస్ఏఎస్ పాస్ అయిపోతే వెళ్ళిపోవాలి ఎక్కడికన్నా. ఓకే. బయటికి వెళ్ళడానికి ఇష్టం లేక. ఓకే ఓకే. అయితే జిఎస్ మనోహర్ ఉండేవాడు సార్. తెలుసు, జిఎస్ మనోహర్ తెలుసు. జిఎస్ మనోహర్ గారు ఉండి, నీవు ఉద్యోగం నీవు ఎగ్జామ్ రాయకపోవడం ఏమిటి, పనికిరాని వాళ్ళంతా రాసుకుంటుంటే అని చెప్పి బలవంతంగా తీసుకుపోయాడు. అవునవునవును. కె నరసింహన్ గారు అడ్మిన్లు ఏవో ఉండే. ఓకే. ఆయన నాకు కొంచెం బాగానే ఉండేవాడు. ఓకే ఓకే. చూసి నువ్వు రాస్తానంటే సంతోషమేనయ్యా అన్నాడు. ఓకే ఓకే. సార్ రాశాను కానీ నాకు ఎందుకు అప్పటికి ఇష్టం లేదు. ఓకే ఓకే. అప్పట్లో ఆమ్ని బస్ ఉండేది సార్. ఓకే ఓకే ఓకే. ఆమ్ని బస్ ఉండేది. అదేలేండి, అదే. అయితే ఆమ్ని బస్ పాస్ అయ్యాను. ఓకే ఓకే. పాస్ అయిన తర్వాత నేను ఎన్బి సుదర్శన్ ఉండేవాడు, మీకు తెలుసు అనుకుంటాను. సుదర్శన్ ఐడియా లేదు. ఆయన ఐడిపిఎల్కి వెళ్ళిపోయాడు. ప్రకాష్ బాబు అని ఒకరు ఉండేవాడు. ప్రకాష్ బాబు పేరు అన్న. ప్రకాష్ బాబు, సుదర్శన్, నేను. ఓకే ఓకే. కే నాగేశ్వరరావు ఉండేవాడు సార్. అవునవునవును. నాగేశ్వరరావు గారు, మేమంతాము చెప్పుల బాధలో ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. ఓకే ఓకే ఓకే. ఉంటే అక్కడ ప్రకాష్ బాబు, ఎన్బి సుదర్శన్, మేము కంబైన్ స్టడీ చేద్దాం ఎస్ఏఎస్ అని చెప్పి మొదలు పెట్టాం. ఓకే ఓకే.
స్టార్ట్ చేశాం కూడా. ఓకే ఓకే. ఒక రోజు ఉన్నట్టుండి నాకెందుకో అది భగవంతుడు ఒక ఇన్స్టిట్యూషన్ ఇస్తాడు చూడండి, అదేలేండి. ఆ ఇన్స్టిట్యూషన్ ప్రకారంగా కొన్ని రోజులు చదివాము. నేను వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పేవాడిని. ఓకే ఓకే. నేను అప్పుడు ఇంకో విషయం నేను మర్చిపోయాను. చెప్పండి. నేను ఇక్కడ ఆఫీస్లో జాయిన్ కాగానే నైట్ కాలేజీలో న్యూ సైన్స్ కాలేజ్ ఉండేది. ఓకే ఓకే. డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఓకే ఓకే ఓకే. 72లో నాది డిగ్రీ అయిపోయింది. డిగ్రీ పూర్తి చేశారు. ఏ డిగ్రీ? ఏ డిగ్రీ? బీకామ్. బీకామ్. ఓకే. బీకామ్ పూర్తి చేశాము. ఓకే ఓకే. అయిన తర్వాత వాళ్ళకి చెప్తూ ఉండేవాడిని. ఉన్నట్టుండి అప్పటికి నాకు పెళ్ళయింది. ఓకే ఓకే. ఎప్పుడు చేస్తున్నారు పెళ్ళి? 72 నవంబర్లో పెళ్ళయింది సార్. అంటే రిజల్ట్ 72 నవంబర్లో పెళ్ళయింది. ఓకే ఓకే ఓకే. ఇక వాళ్ళకి చెప్పాను నేను, మీకు ఇట్లా మా వాళ్ళు వాళ్ళకు కొంచెం టిఫిన్లు కాఫీలు ఇచ్చేవాళ్ళు. అదేలేండి. ఇస్తా ఉంటుంటే మీ చదువుకు అవాంతరం ఉండదు, నేను మాత్రం రాయడం లేదు ఎగ్జామ్ అని ప్రకాష్ బాబు ఉండి నన్ను దొర అనేవాడు ఆయన. అదేలేదులేండి. ఎందుకు దొర అట్లా సడన్ గా చెప్పారా అన్న, నాకు ఎందుకు అట్లా అనిపిస్తుంది సార్ అన్నాను. ఓకే ఓకే. అనిపించి వాళ్ళకి చెప్తూ ఉన్నాను, అట్లా జరిగింది. ఓకే ఓకే. వాళ్ళు మాత్రం ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయ్యారు సార్. ఓకే ఓకే.